సార్ మీ పేరు? సంవత్సరం ఏం చేస్తుంటారు? పొలం వ్యవసాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. వారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? మామూలుగానే ఉంది. రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? గిట్టుబాటు ధరలు ఉన్నాయంటారు? గిట్టుబాటు ధరలు లేవుగా రైతులను ఆదుకునే ముందు కట్టలు లేవాయా మరి విత్తనాల ధరలు ఎలా ఉన్నాయి? మంచి విత్తనాలు దొరుకుతున్నాయా? ఇప్పుడు నిరుటి మంచి విత్తనాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి నాసులు వచ్చినాయి. మరి ఏడు ఏమొస్తాయి ఇంకా కొనలేదు కదా. ఎరువుల ధరలు ఎలా ఉన్నాయి? సకాలంలో అందుతున్నాయా? ఎరువులే అందటం కష్టంగా ఉంది. పురుగు మందుల ధరలు ఎలా ఉన్నాయి? సరిగ్గా పనిచేస్తున్నాయా? కొన్ని మంది పని చేస్తాయి, కొన్ని పని చేయవండి. అది మామూలుగా అందరికి తెలిసిందే ఏముంది. పెట్టుబడులు రాబడులు ఎలా ఉన్నాయి? దండగలే వస్తున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లేదు, అసలు మెయిన్ పాయింట్ అది. రైతులు ఆర్థికంగా బలపడాలంటే, వ్యవసాయ రంగం బాగుండాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు? రైతు పండించిన పంటకు రేటు ఉంటే రైతులు బాగానే ఉంటారు. రేటు లేనప్పుడు ఏం బాగుంటాయి? ఇలా పొగాకు వేశారు, పొగాకు కొనేవాళ్ళు లేరు. పరిస్థితి మరి కట్టున్నప్పుడు రైతు ఏం బాగుంటాడు? గత ఏడాది ఏం పంట వేశారు? పత్తి వేసాము. మరి ఆ పత్తికి కూడా సగం రేటు సకాలంగా లేదు. మరి 5,000 మార్కెట్ 6,000 లోన కొన్నారు. అప్పుడు గిట్టుబాటు ఏమైంది రైతుకి? అప్పుడేమో 8,000 రూపాయలు 8,000 చిల్లర కొనుక్కుంటున్నారు. మరి మా దగ్గర ఉన్నప్పుడు 5,000 6,000 లోన కొన్నారు. అప్పుడు పరిస్థితి మరి రైతు డౌన్ కాక ఏముందాడా? రైతుగా ప్రభుత్వాన్ని ఏం కోరతారు? ప్రభుత్వం ఏదైనా రేట్లు బాగుంటే బాగుండి అని కోరుతాం. అందుకంటే మేము ఏం చేస్తాం? ఓకే, థ్యాంక్ యూ.